సార్. రెడీయా? మేనేజర్ సార్, ఇది వర్కౌట్ అవదు. మీరు బయట ఎవరినైనా హైర్ చేసి రెడీ చేయండి. వాళ్ళకి ఎంతైనా మనం పే చేసేద్దాం, ఓకేనా? సార్, మీకేం కావాలి, ఎటువంటి ప్రెజెంటేషన్ కావాలనేది నాతో చెప్పండి, నేను రెడీ చేసి ఇస్తాను. ఇవన్నీ కవర్ చేసి క్యాచీగా ఉంటే చాలు. ఓకే, షూర్ సార్. అర్థమైందా? ఏంటి బాగా టైర్డ్గా ఉన్నావు? లేదే. మాటల్లో ఉన్న ఎనర్జీ మొహంలో లేదే. నేను ఒకటి చెప్పనా? ఒక చిన్న ప్రెజెంటేషన్ కూడా నీకు చేయడం రాదు, అది రెడీ చేయడానికి ముందే ఇంతగా అలసిపోయావు. నీకెందుకు ఇవన్నీ అవసరమా? ఎక్కడో షాపింగ్ మాల్లో నెయిల్ పాలిష్లు వేసుకుంటూ పెడిక్యూర్ చేసుకుంటూ ఉండే నీకు ఈ జాబ్ సెట్ అవుతుందా? ఎలాగోలా నా ఝాన్సీని మోసం చేసి జాబ్లో జాయిన్ అయ్యాను. ఇవన్నీ MBA చదివి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు చేయాల్సిన పనులు. ఆ పనిలో నువ్వొచ్చి కూర్చుని టార్చర్ చేస్తున్నావు. నీ అర్హతకి ఈ జాబ్ చాలా చాలా ఎక్కువ అని నీ మనస్సాక్షికి తెలుసు కదా. అయినా నన్నే ఈ జాబ్లో నుంచి తీసేయాలని అనుకున్నావు కదా. నువ్వింకా ఎన్ని రోజులు ఈ జాబ్లో ఉంటావు అని నేను చూస్తాను. నీలాంటి వాళ్ళందరూ ఇంట్లో రాణిలాగా ఉండడానికి అర్హులు. బయటకు వస్తే మాత్రం అనుకున్నదేది సాధించలేవు. జస్ట్ గెట్ లాస్ట్. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. ఇదిగో కాఫీ తాగు. నాకేం వద్దు మేడం. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు అని నాకు బాగా తెలుసు. ముందు నువ్వే కాఫీ తాగు.
నాకు ఆకలి పోయింది మేడం. ఆకలి మాత్రమే కాదు, నీ కాన్ఫిడెన్స్ కూడా నీ నుండి పోయింది. రవి మాటలన్నీ నేను వింటూనే ఉన్నాను. ఇవే మాటలు నేను కూడా పడ్డాను. నీకెందుకు ఈ పనులన్నీ? నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు కదా. బిజినెస్ గురించి నీకేం తెలుసు? నువ్వు ఎంగిలి పాత్రలు తోమడానికే పనికొస్తావు అని నేను ప్రతిరోజు 100 సార్లు వింటుండేదాన్ని. నేను ప్రతి అడుగు తీసి పెట్టేటప్పుడు నన్ను వీక్ చేయడం కోసమే నన్ను చూసి ఇటువంటి మాటల్ని యూజ్ చేసేవాళ్ళు. బట్ ఒక్క రోజు కూడా నేను నీలాగా డీలా పడిపోలేదు. మనం ఒక్క అడుగు వేశామంటే మనల్ని కిందకి పడేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. మనల్ని చూసి అంటూనే ఉంటారు. అలా వాళ్ళు అనేది మన కాన్ఫిడెన్స్ ని ముక్కలు చేయడానికే. అది మీరి మనం ముందుకెళ్తే మన ధైర్యాన్ని ఎగతాళి చేస్తారు. మనల్ని ఎలాగైనా వీక్ చెయ్యడానికి ట్రై చేస్తూనే ఉంటారు. మనం అవన్నీ దాటి వెళ్ళాలి. వాళ్ల నోటి నుంచొచ్చే మాటల్ని మనం చెవులు అప్పగించి విని అప్సెట్ అయితే ఆ తర్వాత మనం ఎప్పటికీ పైకి లేవలేం. తర్వాత వాళ్ళు చెప్పినవే నిజం అవుతాయి. ఇలా చూడు బంగారి, నిన్ను నమ్మి నీ టాలెంట్ని నమ్మి నేను నీకు ఇచ్చిన పని ఇది. ఇందులో ఉండాలా లేదా అనేది నీకు సంబంధించిన నిర్ణయమే తప్ప మిగతా వాళ్ళు డిసైడ్ చేసేది కాకూడదు. అడ్డం పడితే దాటి వెళ్లడం నేర్చుకోవాలి. తెర వేస్తే చించి పారేయాలి. అప్పుడే మనం ముందుకు సాగిపోతాం. రవి లాంటి ఎందరో మగాళ్ళు నీ దగ్గరకొచ్చి నువ్వు ఎవరు, నువ్వు ఏం చేస్తావు, ఏంటి అని ఎప్పుడూ కూడా నీ లైఫ్లో అన్ని వివరాలు అడిగి నిన్ను డిక్టేట్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఎవరు, నీ దగ్గర ఏం ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఎప్పుడు లైఫ్లో గెలవాలే తప్ప స్వయంగా నిర్ణయం తీసుకునేలా ఉండాలి తప్ప అందులో మనం గెలవాల్సిన అవసరం ఏమీ లేదు. అనుకున్నది చేశాము అనే ఒక తృప్తుంటే చాలు. మనం పరిగెడితే వాళ్ళు తరుముతూనే ఉంటారు. మనం భయపడకుండా తిరగబడి నిలబడితే చాలు, వాళ్లే పారిపోతారు. పెరగెత్తుతావా లేక నిలబడి తరిమేస్తావా? అది నీ ఇష్టం. నేను నిలబడి తరిమేస్తాను. వెరీ గుడ్. గుడ్ డెసిషన్. కాఫీ తాగు ముందు.